హాయ్ అండి. ఈరోజు 1 కేజీ చికెన్‌తో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. రోజు మనం ఇంట్లో చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా ఇలా ఒక్కసారి మసాలా నూరి చికెన్ ఫ్రై చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ చికెన్ ఫ్రైకి ఫ్యాన్స్ అయిపోతారు. ఇలా చేస్తే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా గుమగుమలాడుతూ వస్తుంది. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 1 కేజీ చికెన్ తీసుకొని దానిని 1కి 2 సార్లు వాష్ చేసి పెట్టుకోండి. మసాలా కోసం 8 నుంచి 12 ఎండుమిర్చి, కొన్ని మిరియాలు, కొంచెం కాజు, కొంచెం చెక్క, కొన్ని ధనియాలు తీసుకొని వాటిని దోరగా వేయించుకోండి. అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. వేసుకున్న ఉల్లిపాయలు కొంచెం దోరగా వేయించుకోవాలి. అవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. లేదు అని అంటే మాడిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకోండి. చికెన్లోని నీరు మొత్తం బయటకు వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. మధ్య మధ్యలో మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలి. చికెన్లోని నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇలా చికెన్లోని నీరు మొత్తం వెళ్ళిపోయాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసి కలుపుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని నేను కొంచెం కారం కూడా వేసుకున్నానండి. మీకు కారానికి తగ్గట్టుగా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్స్ కానీ, ఎందుకంటే మనం ముందుగా మసాలా వేసుకున్నాం కదండి, అందుకు. ఇలా బాగా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. కొంచెం మంచిగా చికెన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం నిమ్మరసం తీసుకోండి. బాగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ఫ్రై చేసుకోవాలి. చికెన్లోని ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి.
గుమగుమలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రెడీ.